ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కు తీసుకొని బహిరంగ క్షమాపణ కోరాలని దివ్యాంగుల హక్కుల నాయకులు బీసీ నాగరాజు డిమాండ్ చేశారు. వారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్ దివ్యాంగులను ఉద్దేశించి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు దివ్యాంగులు అనర్హులుగా ట్వీట్ చేశారని దీనిని వారు తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు ఎంతో మేధాశక్తితో ఎన్నో సామాజిక సంక్షేమ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, వైద్య, విద్య, వైజ్ఞానిక మొదలైన ఎన్నో రంగాల్లో సమానంగా అవకాశాలు అందిపుంచుకుంటున్నారని, అలాంటి దివ్యాంగులను హేళన చేసేలా మాట్లాడిన అధికారి తన మాటలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారైనటువంటి మన తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్మితా సబర్వాల్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి గారు మన యొక్క దివ్యాంగులకు సంబంధించి కొన్ని సివిల్ సర్వీసులకి అనర్హులు అన్నట్టుగా మీరు ఒక వ్యాఖ్యానం చేశారమ్మా. ఇది చాలా అసమంజసమైనది. రెండోది వచ్చేసి మా యొక్క దివ్యాంగులు కూడా చాలా రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా తగినటువంటి అన్ని రంగాల్లో కూడా తగినటువంటి ఇది ప్రతిభ పాఠవాళ్ళు ఉన్న వాళ్ళే. ఎన్నో రంగాల్లో మా వికలాంగులు ఉత్తీర్ణత సాధించి ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో మెప్పు కూడా, మరి అన్ని రంగాల్లో అంటే ఉద్యోగ రంగాల్లో అయితేనేమి, ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య, వైజ్ఞానిక, క్రీడ, అన్ని రంగాల్లో కూడా మరి అంటే సకలాంగులతో పాటు మా వాళ్ళు కూడా విజయాలు కూడా సాధించిన విషయం మీకు మరి మరి కూడా తెలుసు. అయినా కూడా మీరు కొన్ని సివిల్ సర్వీసులకు మమ్మల్ని అనర్హులు అన్నారు. ఇది మేమైతే మిమ్మల్ని మీ మాటల్ని మేము మీరు ఈ మాటల్ని ఉపసంహరించుకోవాలని మేము ఇంకా కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఇది మీరు మాట్లాడిన వ్యాఖ్యలకి తగిన మూల్యం కూడా చెల్లించుకోవాలి. కాబట్టి ఇకనైనా మా గురించి ఆలోచించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఉపసంహరించి అన్ని సర్వీసులకి మమ్మల్ని అర్హులుగా కూడా పేర్కొనాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగంట న్యూస్.